డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్. పట్టణాల్లో అయితే 4, గ్రామాల్లో అయితే 8 ఎకరాలు తప్పనిసరి. ఇంటర్లోను అర్బన్లో 2, రూరల్లో 4 ఎకరాలు ఉంటేనే అనుమతి. జూనియర్ లెక్చరర్లకు బీఈడి టెట్ ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్లో విలీనం చేయాలి. సర్కారుకి ఇచ్చిన నివేదికలో విద్యా కమిషన్ సిఫార్సులు. ఇప్పుడు అంటే ఈ కాలేజీలకు ఇంత జాగలు ఇస్తే సరిపోదు. అంటే 4 ఎకరాలు ఉంటుంది. టాయిలెట్ పోయాలంటే మళ్ళీ టాయిలెట్స్ ఉండవు. 4 ఎకరాలు ఉంటుంది. కొన్ని కళాశాలలను అయితే బోర్డు మీద రాయనికి ఆ చాక్ పీస్లు అవి ఉండవు, డస్టర్లు ఉండవు. తెలుసా? ఈ భూములు ఉండే లాభం చెప్పు, డెవలప్మెంట్ లేకపోతే. మార్పు తీసుకురావాలి విద్యా వ్యవస్థ అలా. జిల్లా పరిషత్లో చదివిండు కదా ముఖ్యమంత్రి గారు. ఏది మార్పు ఏది చెప్పమని రేవంత్ రెడ్డి గారు. వేర్ ఇస్ చేంజ్? అదే ఒక్కటే నినాదం ఎత్తుకున్నదే అప్పుడైతే. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి వచ్చింది కదా. మరి మార్పు ఏది? ఒకటే మాట. కాలేజీల్లో మార్చిర్రా, విద్యా సంస్థలో మార్చిర్రా, ఎక్కడ మార్చిర్రు చెప్పండి? ఎందులో మార్చిర్రు? గంజాయిని అరికట్టేసిండ్రా. ఎక్సైజ్ శాఖ మంత్రి పోయి తీసుకుపోయి ఆయనకి ఇచ్చారు, జూపల్లి కృష్ణారావు. ఆయనకి ఎందుకు ఇచ్చిర్రో అర్థమైతే లేదు. ఆయనకి రాష్ట్రంలో గంజాయి డ్రగ్సే లేనట్టు ముఖం మీద తడిగుడ్డు వేసుకొని కూర్చున్నాడు. ఆయన ఏడున్నాడో తెలియదు, ఏడవన్నాడో ఎటు పోయిండో తెలియదు. ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ మినిస్టర్ ఎందుకు? పోలీస్ పటేలా ఎందుకు? ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఎందుకు? చెప్పుండ్రు ఒక మాట అడుగుతా. లా అండ్ ఆర్డర్ సమస్యలు తీర్చాలి కదా. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద ఎంత మందిని నరికిరు తెలుసా? గూండాలు, రౌడీలు తెలుసా మీకు? జగద్గూరి గుట్ట, చంద్రయాన్ గుట్ట, వరంగల్లో, ఇదే హైదరాబాద్ లో చార్మినార్ కాడ అసలు ఎన్ని మర్డర్లు. ఆదిలాబాద్ కాడ, భద్రాచలంలో కూడా మొన్న జరిగింది. భద్రాచలంలో నడి రోడ్డు మీద ఈసీఎల్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని, అడ్వకేట్ ను ఇంత దారుణంగా గంజాయి మత్తులో కానిస్టేబుల్ ను చంపేసిండ్రు. ఎక్సైజ్ మినిస్టర్ ఏడవన్నాడు, హోమ్ మినిస్ట్రీ తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఏడవన్నారు. చెప్పుండ్రి ఏం దశలు నాకు అర్థమైతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీ దగ్గర మినిస్ట్రీలు పెట్టుకొని మీరు కథలు పెట్టకపోవడం వల్ల, మీరు సరైన దిశానిర్దేశాలు అధికారులకు చేయకపోవడం వల్ల ఇలా అమాయకులు బలైపోతా ఉన్నారు కదా. నిన్న ఓడు బెంచ్ కార్ వేసుకొని ఆడు గంజాయి మత్తులో పోయి ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్ది కార్ మీద బ్యానెట్ మీద పడిపోతే అట్లనే తీసుకొని పోయిండు. చూసారా మీరు? గది పరిస్థితి రాష్ట్రం. గచ్చిబౌలిలా గట్లున్నది కథ. ఇక ఎందుకు మీ దగ్గర హోమ్ మినిస్ట్రీలు, ఎక్సైజ్ మినిస్ట్రీలు మీ దగ్గర ఎందుకు? మొత్తం ఖమ్మాన్ని కంటగట్టారు కదా. ఆ జూపల్లి కృష్ణారావుకు, తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేటి శ్రీనివాస్ కు, బట్టి విక్రమార్క గారికి నలుగురికి కంటగట్టి ఆడ నుంచి మంత్రులను చేసి ఏం ఉద్ధరించారు? 30 ఎకరాలు పేదలకు ఉండనీయలేకపోయినరు. 700 కుటుంబాలను రోడ్డు మీద పాడేసిండ్రు. ఎందుకయ్యా మంత్రులు మీ దగ్గర మంత్రి పదవులు ఎందుకు? ఇంకా చెప్పు, నాకు అర్థం కాదు. మీ దగ్గర మంత్రి పదవులు ఎందుకు? మీకెందుకు మంత్రిత్వ శాఖలు ఎందుకు? మీకు 30 ఎకరాలు వదిలేయలేకపోతే తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు? 700 కుటుంబాలకు భరోసా ఇవ్వలేకపోతే ఇప్పుడు పొంగులేటి శ్రీని గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు. ఇప్పుడు ఇది కురిశానుకు ఇక ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక మైక్ వస్తుంది, ఒక పేపర్లు 2 తీస్తాడు పొంగులేటి శ్రీని గారు. ఇక తీసి ఇట్లా సో మ్యాటర్ గతంలో గీలే శ్రీకారం చుట్టారని చెప్తాడు పొంగులేటి శ్రీని అన్న. నాకు అర్థం కాదు కానీ ఇది పేదల ప్రభుత్వం, నువ్వు పేదల మనిషివే అయితే ఇల్లులు ఊల్చే ముందు రోజే ఆ 700 కుటుంబాల కాడికి పోయి వాళ్ళ భుజాల మీద చెయ్యేసి వాళ్ళకు భరోసా ఇచ్చి మీరేం బాధపడకూరి, మీకు అర్హులందరికీ ఆడి ఇల్లు కట్టిస్తా, ఈడ గిట్లా సో కిరికిరి ఉన్నదో ఇంకోటి అని చెప్పాలి కదా. ధైర్యం లేదు. మీరు ఇల్లులన్నీ కూల్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పేదల ప్రభుత్వం అంటాడు. కూల్చే ముందు ఎందుకో పోలేదు బై, ఓట్ల కోసం అయితే పోయినావు కదా, ఇంటింటికి గడియారాలు అయితే పంపినావు కదా. ఈ పేదల ప్రభుత్వం అంటే ఏదా? పేదల ప్రభుత్వం ఏది? పింఛన్ ఎగ్గొట్టిందా పేదల ప్రభుత్వం? చెప్పు. తులం బంగారం ఇస్తా అని గొంతు కోసిందా పేదల ప్రభుత్వం? ఆటో కార్మికులను రోడ్డు పాలు చేసిందా పేదల ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, ఇదా పేదల ప్రభుత్వం? 41 మంది విద్యార్థులు గురుకులాల్లో ఫుడ్ పాయిజనైజ్ వచ్చి ఫుడ్ కల్తీ చేసిందా పేదల ప్రభుత్వం? 100 మంది ఇల్లులు కూల్చి ప్రక్షాళన పేరుతో రోడ్డు మీద పడేసి ఇంట్లో ఉన్న వాళ్ళను, ఇదా పేదల ప్రభుత్వం? ఏదా పేదల ప్రభుత్వం? చెప్పు. ఒక తట్టెడు మట్టెత్తలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక ఎకరానికి నీళ్లు బారియలేదు. ఏదా పేదల ప్రభుత్వం? ఏ చెప్పు నువ్వు నాకు. ఈయన ఇల్లులన్నీ కూల్చినాక ప్రెస్ మీట్ పెట్టి పేదల ప్రభుత్వం మాదే అని అంటాడు. ఇల్లులు కూలక ముందుకి వాళ్ళ దగ్గరికి పోయి అర్హులందరూ బాధపడుతూ గీ సో కార్యక్రమం గిందుకు చేస్తా ఉన్నాం, గిడగి లిటిగేషన్ ఉన్నాయని భరోసా ఇయ్యలేకపోయినావు నువ్వు. 4 మంత్రులు ఏడ్చిరాడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరికీ ఇప్పుడు ఏం కనిపించాయి? ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో ఇక పేదల ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే పేదల ప్రభుత్వం ముచ్చట కొన్ని వందలు ఉన్నాయి.